ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన విడుదల కానుంది. అయితే కొందరు సినీ రంగానికి చెందిన ప్రముఖులు 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించడం తెలిసిందే. ఇది పవన్ కు ఆగ్రహం కలిగించింది. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు. థియేటర్ యజమానులు కాకుండా వాటిని లీజుకు తీసుకుంటున్న వారు పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో పెంచిన టికెట్ రేట్లకి అనుగుణంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకపోవడం, తినుబండారాల ధరలు విపరీతంగా పెంచేయటం వంటి దందా ఎప్పటినుంచో సాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు కాకినాడ జిల్లాలోని అన్ని థియేటర్లలో తనిఖీలు చేస్తున్నారు. ఎన్ని టికెట్లు విక్రయించారు, ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు, శానిటేషన్, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి, తినుబండారాల ధరలు ఎలా ఉన్నాయి తదితర పూర్తి అంశాలు తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలతో థియేటర్ లీజుదారులు, యజమానులు భయాందోళన గురవుతున్నారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తనిఖీల్లో పాల్గొన్న తహసీల్దార్ కుమారి మీడియాకు తెలిపారు. ఈరోజు మా కాకినాడ ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మా స్టాఫ్ తోటి నేను దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ 1, 2 ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఆ ప్రకారంగా మేము అన్నీ కూడా వెరిఫై చేసుకున్నాము. సర్టిఫికెట్స్, లైసెన్స్లు అన్నీ కూడా. అయితే సీటింగ్ కెపాసిటీ అన్నీ కూడా వాళ్ళకు శాంక్షన్ కెపాసిటీని బట్టే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. శానిటేషన్కి వచ్చేటప్పటికి ఈరోజైతే షోస్ ఏమి ప్రజెంట్ చేయడం, డిస్ప్లే అవ్వడం లేదు కనుక శానిటేషన్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. చిన్నవి డిస్ప్లే బోర్డ్స్ అని అట్లాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని మేము కలెక్టర్ గారి నోటీస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటన్నది యాక్షన్ వాళ్ళు చూసుకుంటాం. మేము ఐడెంటిఫై చేసిన ప్రకారం లైసెన్స్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సీటింగ్ కెపాసిటీ కూడా ఇబ్బంది ఏమి లేదు. మనకు శాంక్షన్ దాన్ని బట్టే రిక్లైనర్స్ అయితేనే, ప్రీమియం అయితేనే కూడా ఆ సీట్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అది కారణం తెలియదు సార్. మాకు ఆర్డీఓ గారు సడన్గా రమ్మన్నారు 5కి. అలాగా నాకు తెలిసి బహుశా జిల్లాలో అందరూ కూడా ఎంఆర్ఓలు అందరూ ఇదే ఇన్స్పెక్షన్లోనే ఉన్నట్టుగా గ్రూప్లో మెసేజెస్ చూస్తే తెలుస్తుంది. మాకు జిల్లా యంత్రాంగం ఇన్స్ట్రక్షన్స్ ఉంది. నాకు దేవి మల్టీప్లెక్స్లో 2 అన్నారు. నేను 1, 2 ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.